మన పెద్దలు చేసిన తప్పు ఏంటంటే మనల్ని మాల మాదిగా కాపు కమ్మ కులాలుగా విడగొట్టి తప్పు చేశారు. ఆ తప్పును మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. ఇప్పుడు దీన్ని విదేశస్తులు మనం మంచిగా ఉపయోగించుకున్నారు. ఒరే మేము మన మానవుడు మాది కూడా అంటున్నారా, మేము ఇంకో దేవుడు చూపిస్తాం, దేవుడు పూజ చేసుకోండి, ఆడ దేవుడు మనకెందుకు అని చెప్పని పెడుతున్నారు. దేవుడు ఒక్కడే ఉంటాడని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. దేవుడు ఒక్కడే ఉంటాడు, కానీ మనుషులు డబ్బులు సంపాదించుకోవడం కోసం, పదవులు సంపాదించుకోవడం కోసం, రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం అన్నదమ్ముల బ్రతుకులు మన అందరినీ కూడా మతాల పేరిట కులాల పేరిట విడగొట్టేశారు. అయిపోయింది, ఆ కార్యక్రమం చేశారు, సక్సెస్ఫుల్ గా విజయవంతంగా వాళ్ళు విడగొట్టేశారు. ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకుని మనం అందరం కలిసిమెలిసి బ్రతకపోతే భారతదేశాన్ని ముక్క ముక్కల కింద విడిగొట్టి మళ్ళా మన అందరినీ బానిసలుగా చేసుకోవడానికి రోజులు దగ్గరైపోతున్నాయి. నా ఏడు పదే మనం అందరం విడిపోతే విదేశస్తులు వచ్చి మనం మళ్ళీ ఆక్రమించుకుంటారు, మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వస్తారు. అరే మనం అందరం క్రిస్టియన్స్, మనం కలిసిపోదాం ఉంటారు. ఒక జాతి ఉంది, వాడు ఏ దేశంలో అడుగు పెట్టి 20 సంవత్సరాలు పాలిస్తే ఆ దేశం ఆ జాతిగా మారిపోద్ది. వాడు సాధించలేని దేశం ఒకే ఒక్క దేశం, భారతదేశం. ఎప్పటికీ ఎవరి చేతుల్లోనికి వెళ్ళలేదు అసలు అని 1000 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాడికి దక్కట్లేదు భారతదేశం, ఎప్పటికీ కూడా దక్కదు. ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనం అలాంటిది. మనం విశ్వగురువులు, మనమే అన్ని కనిపెట్టాం, మనకే అన్ని తెలుసు, మన దగ్గర నుంచే నేర్చుకున్నారు, మన దగ్గర నుంచి వేదాలు దొబ్బుతూ వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని కనిపెట్టామని చెప్తున్నారు. వాళ్ళకి ఏమి తెలియదు అసలు. ఇతర దేశస్తులందరికీ కూడా మన దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నారు.